2025లో ఐటీ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారా? కానీ జావా నేర్చుకోవాలా? లేదా పైథాన్ నేర్చుకోవాలా? అనేది పెద్ద కన్‌ఫ్యూజనా? దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? ఎక్కడ సాలరీ బావుంటుంది? ఫ్రెషర్స్‌గా తర్వాత జాబ్ దేంట్లో వస్తుంది? ఇలా చాలా డౌట్స్ మీకుంటే మీరు కరెక్ట్ వీడియోకొచ్చారు. ఈ వీడియోలో 2025లో ఇండియాలో జావా వర్సెస్ పైథాన్ నేర్చుకోవడానికి ఏది అల్టిమేట్ బ్లూ ప్రింట్ లాస్ట్ వరకు చూడండి. మీకు పక్కా క్లారిటీ అనేది వస్తుంది అండ్ ఐ ప్రామిస్ దట్. ఈ వీడియోలో మనం డీప్‌గా అనాలిసిస్ చేద్దాం. ఈజ్ ఆఫ్ లెర్నింగ్, జాబ్ ఆపర్చునిటీస్, సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మీ కెరీర్‌కి బెస్ట్ డెసిషన్ తీసుకోండి. సో లేట్ చేయొద్దు. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో ఫస్ట్. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ ని రోజు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అది ఒక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్ లో ముందుకు ఎలా వెళ్ళాలి, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ subscribe to our channel and now let's get into the topic. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రెండు లాంగ్వేజెస్ లో ఏది ఈజీగా నేర్చుకోవచ్చు? ఎస్పెషల్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మందికి తెలిసిందే పైథాన్ ఇస్ అ క్లియర్ విన్నర్ హియర్. పైథాన్ సింటాక్స్ చాలా సింపుల్ గా ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రాసినట్టు ఉంటుంది, బిగినర్స్ కి చాలా ఈజీగా అర్థమవుతుంది, కొన్ని లైన్స్ తోనే కోడ్ లో మీరు మంచి అవుట్పుట్ అనేది తీసుకురాగలరు. ఇది డెఫినెట్ గా ఒక పెద్ద కాన్ఫిడెన్స్ బూస్టర్. ఇప్పుడు జావా విషయానికి వస్తే జావా కొంచెం స్ట్రిక్ట్ అండ్ వెర్బోస్, అంటే చిన్న ప్రోగ్రామ్ రాయడానికి కూడా కొన్ని ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సింటాక్స్ రూల్స్ ఎక్కువ ఉంటాయి, బట్ దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది. జావా నేర్చుకుంటే మీకు ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మీద చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. ఊప్స్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ చాలా క్లియర్ గా అర్థమవుతాయి. సో ద బాటమ్ లైన్ ఇస్, మీరు కోడింగ్ కి కొత్త అండ్ క్విక్ గా రిజల్ట్స్ చూడాలి అనుకుంటే పైథాన్ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. లేదు నేను టైం తీసుకుంటా, కోర్ కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకుంటా, స్ట్రాంగ్ కోడింగ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటా అంటే జావా ఇస్ అ గ్రేట్ చాయిస్. ఓకే, లాంగ్వేజ్ ని ఈజీగా నేర్చుకోవచ్చు అనుకుందాం, కానీ అది నేర్చుకున్నాక మార్కెట్లో అసలు జాబ్స్ ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఆ పాయింట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు లాంగ్వేజ్ నేర్చుకున్నారు, బట్ అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే లెట్స్ లుక్ ఇంటూ ద నెంబర్స్ ఆఫ్ 2025. ఇవి యాక్చువల్ గా మనకి నెట్ లో దొరికే నెంబర్స్ అన్నమాట. అంటే డిఫరెంట్ జాబ్ పోర్టల్స్, ఆ సైట్స్ లో దొరికే నెంబర్స్. పైథాన్ కి జాబ్ ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో అయితే ఉన్నాయి. జావా కంటే చాలా ఎక్కువ ఉన్నాయా అంటే 2025 లో జావా కంటే పైథాన్ రిలేటెడ్ రోల్స్ కి ఎక్కువైతే ఉన్నాయి. అకార్డింగ్ టు రీసెంట్ రిపోర్ట్స్, పైథాన్ లో ఇండియాకి 1.7 lakhs ప్లస్ జాబ్స్ లిస్టింగ్ లో ఉంటాయి. జావాకి అరౌండ్ 1.3 lakhs జాబ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఈ నెంబర్స్ చూస్తే పెద్ద డిఫరెన్స్ అయితే కనపడదు. అంటే అటు జావాకి పైథాన్ కి మధ్య ఒక 30 to 40,000 మధ్య డిఫరెన్స్ అయితే ఉంది తప్పించి ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. కానీ ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది అంటే సింపుల్. పైథాన్ ఈజ్ అ కింగ్ ఆఫ్ ఫ్యూచర్ టెక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆటోమేషన్, ఈ డొమైన్స్ అన్ని పైథాన్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి, మన ఫ్యూచర్ అంతా డేటా డ్రివెన్ కాబట్టి పైథాన్ డెవలపర్స్ కి డిమాండ్ పీక్స్ లో ఉంది. స్టార్ట్అప్స్ కూడా ఎక్కువగా పైథాన్ రెఫర్ చేస్తున్నాయి ఫర్ ఫాస్టర్ డెవలప్మెంట్. మరి జావా పరిస్థితి ఏంటి అంటే డోంట్ వరీ, జావా ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. జావా ఈజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ లార్జ్ ఎంటర్ప్రైజెస్. బ్యాంకింగ్, ఫినాన్స్, ఈ కామర్స్ అండ్ లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్నిట్లో కూడా జావాకి ఉన్న స్టెబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ కి తిరుగులేదు. అందుకే ఈ రోజు కూడా జావా వచ్చి డికేట్స్ అయినా కూడా అక్కడ తొక్కేవాడే లేడనమాట. సో మీ టార్గెట్ ఎంఎన్సీస్, బిగ్ కార్పొరేట్స్ అయితే జావా ఇస్ ఎ సాలిడ్ చాయిస్ ఫర్ యూ. బై ద వే, మీరు ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మన దగ్గరకు వస్తూ ఉంటుంది. సో జాబ్ నెంబర్స్ లో పైథాన్ క్లియర్ గా కొంత ఎడ్జ్ అయితే ఉంది, ఎస్పెషల్లీ ఇన్ ట్రెండింగ్ డొమైన్స్. కానీ జాబ్ ఉంటే సరిపోతుందా? మన జాబ్ చేసేది దేనికి? మంచి శాలరీ కోసమేగా. మరి ఈ రెండు లాంగ్వేజ్ లో దేనికి శాలరీ ఎక్కువ ఉంది అనేది చూద్దామా? సో ఫర్ ఫ్రెషర్స్ ఆనెస్ట్ గా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, రెండు లాంగ్వేజ్ కి కాదు. అసలు బేసిక్ గా ఫ్రెషర్ సాలరీ రేంజ్ అనేది మన ఇండియాలో 3.5 to 6 మధ్య ఉంటుంది. అది ఏదైనా మీరు ఏది నేర్చుకున్నా, జావా కానీ పైథాన్ కానీ. కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి వచ్చేసరికి పైథాన్ కంటే కూడా జావా మీద ఎక్స్ట్రా గ్రిప్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ పైథాన్ లో మీరు ఏది నేర్చుకుంటే గ్రిప్ ఎక్కువ ఉంటుంది అంటే మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ లేదా ఏఐ, ఎంఎల్ కనుక నేర్చుకునే, అంటే ఏ డొమైన్స్ లోకి వెళ్లే వాళ్ళకి ప్యాకేజ్ కంపారిటివ్లీ హై ఉంటుంది అనమాట పైథాన్ లో డెవలప్మెంట్ చేసే వాళ్ళకంటే. కానీ జావాలో మీరు ఏది చేసినా, అంటే జావా ఈజ్ మెంట్ ఫర్ బిల్డింగ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, పెద్ద పెద్ద అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి. ఆ రకంగా చూసినట్లయితే జావాలో ఏది చేసినప్పటికీ దెర్ ఆర్ వెరీ గుడ్ ప్యాకేజెస్. అంటే ఆల్మోస్ట్ ఒక 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 20 lakhs ప్లస్ అయితే ఇస్తున్నారు. 20 lakhs, 25, 35 lakhs దాకా అయితే వెళ్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఎలా అయితే పైథాన్ లో మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎంతైతే ప్యాకేజ్ అనేది బాగా పెరుగుతూ వెళ్తుందో, అలాగే జావాలో స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ వచ్చిన వాళ్ళకి మంచి డిమాండ్
డిమాండ్ అయితే బయట మనకు కనిపిస్తుంది అనమాట. సో శాలరీ పరంగా చూస్తే పైథాన్ లో మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ సైడ్ వెళ్ళిన వాళ్ళకి మంచిగా ఉంది తప్పించి డెవలప్మెంట్ రోల్స్ అంటే మీకు తెలిసిందే ఇప్పుడు జాంగో గానీ ఇలాంటివి నేర్చుకున్న వాళ్ళకి కంపారిటివ్లీ తక్కువ ఉంది. అదే జావాలో స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్, జావాలో ఎటువంటి బ్యాక్ అండ్ ఆపరేషన్స్ చేయగలిగినా కూడా, బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ చేయగలిగినా కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అయితే బయట ఉన్నాయి. అలాగే శాలరీ రేంజ్ కూడా చాలా బాగుంది అనమాట. సో దిస్ ఇస్ ద కంక్లూజన్ ఫర్ శాలరీ. మరి ఫ్యూచర్ పర్స్పెక్టివ్ కనుక చూసినట్లయితే లెట్స్ టాక్ అబౌట్ జావా ఫస్ట్. Java has been in the industry for more than 25 years. It is stable, reliable and has a huge community. చాలా లార్జ్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్స్ జావా మీద బిల్డ్ అయి ఉన్నాయి. వీటిని మెయింటైన్ చేయడానికి అండ్ అప్గ్రేడ్ చేయడానికి జావా డెవలపర్స్ అవసరం ఎప్పటికీ ఉంటుంది. సో జావా ఆఫర్స్ ఆర్ వెరీ స్టేబుల్ అండ్ సెక్యూర్ కెరీర్ పాత్. నౌ పైథాన్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్యూచర్. ఏఐ అండ్ డేటా సైన్స్ ఆర్ జస్ట్ స్టార్టింగ్ టు బూమ్ ఇన్ ఇండియా. ఇంకో 5 to 10 years లో ఈ టెక్నాలజీస్ ఇంకా ఎంత గ్రో అవుతాయో మీరు ఊహించుకోండి. ఆ గ్రోత్ అంతా పైథాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పైథాన్ ఆఫర్స్ హై గ్రోత్ అండ్ ఎగ్జైటింగ్ కెరీర్ path. So choice is between stability అంటే జావా అండ్ హై గ్రోత్ పైథాన్. రెండు కూడా ఎక్సలెంట్ కెరీర్ పాత్స్. మీరు రిస్క్ తీసుకోకుండా సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ అనుకుంటే జావా ఇస్ గ్రేట్. లేదు నేను ట్రెండింగ్ టెక్నాలజీస్ లో నేర్చుకోవాలి ఉండాలి అనుకుంటే పైథాన్ ఇస్ ద గ్రేట్. కానీ ఇక్కడ మీకు ఒక్క కన్క్లూజన్ అయితే నేను చెప్పాలి. ఏంటి అంటే ట్రెండింగ్ టెక్నాలజీస్ అంటే ఇప్పుడు ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మీద ఫ్రెషర్స్ కి అంత ఆపర్చునిటీస్ ఉండవు. కానీ జావా, స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ మీద ఆపర్చునిటీస్ ఫ్రెషర్స్ కూడా బాగుంటాయి. సో అందుకని ఈ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఇక్కడ జావా ఒక క్లియర్ ఎడ్జ్ అయితే ఉంది పైథాన్ కంటే అని మనం అనుకోవచ్చు అనమాట. సో మనం అన్ని విషయాలు చూసాం. ఈజ్ ఆఫ్ లెర్నింగ్ చూసాము, అక్కడ మనకి పైథాన్ బాగుంది అనిపించింది. జాబ్స్ పరంగా చూసాము, రెండు కూడా సిమిలర్ గా ఉన్నాయి. శాలరీ పరంగా చూసాము, రెండు కూడా సిమిలర్ గా ఉన్నాయి. అడ్వాన్స్డ్ నేర్చుకున్నట్టయితే పైథాన్ లో డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ నేర్చుకున్న వాళ్ళకి బాగున్నాయి. జావాలో స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ నేర్చుకున్న వాళ్ళకి బాగున్నాయి. అండ్ ఫ్యూచర్ గ్రోత్ వచ్చేసి స్టెబిలిటీ పరంగా జావా బాగుంది. అదే కెరీర్ హై గ్రోత్ పరంగా పైథాన్ బాగుంది. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, 2025 లో ఇండియాలో దేనిలో జాబ్ త్వరగా వస్తుందంటే అన్ని ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుంటే ముఖ్యంగా జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ ఎక్కువ నేర్చుకోవడం వల్ల 2025 లో ఒక ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే మీరు పైథాన్ ఆర్ జావా ఏదైనా కూడా నేర్చుకోవచ్చు. కానీ జావాకి కొంచెం క్లియర్ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఎవరికి అంటే పైథాన్ కాకుండా జావాలో ప్రోగ్రామింగ్ అంటే వెబ్ డెవలప్మెంట్ గానీ అప్లికేషన్ డెవలప్మెంట్ గానీ చేసే వాళ్ళకి పైథాన్ వర్సెస్ జావాలో జావా దగ్గర ఎడ్జ్ అనేది కనిపిస్తుంది. అదే ఇంటర్న్షిప్ పరంగా ఫ్రెషర్స్ చూసినట్లయితే ఏఎంఎల్, డేటా సైన్స్ వాళ్ళకి ఇంటర్న్షిప్ స్టైల్లో కొంచెం బెటర్ గా ఉంటుంది. అలాగే పైథాన్ కూడా మంచి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆఫర్స్ అనేవి కొంచెం వ్యారీడ్ గా ఉంటాయి. అంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ కి పైథాన్ లో మంచి మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి కానీ ఫ్రెషర్స్ కి కొంచెం తక్కువ ఉన్నాయి. మీరు జావా గానీ పైథాన్ గానీ ఫ్రేమ్ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్, నాకు అసలు ఏమీ రాదు, ప్రోగ్రామింగ్ అంటే తెలియదు, నేను సింపుల్ గా నేర్చుకోవాలి అనుకుంటే పైథాన్ చూస్ చేసుకోండి. లేదు నేను స్ట్రాంగ్ ఫండమెంటల్స్ చూస్ చేసుకుంటా, నేను ఇది నేర్చుకున్నాక ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా నేను తోపు అయిపోవచ్చు, అలా అవ్వాలి అని నాకుంది అనుకునే వాళ్ళు ఆబ్వియస్ గా జావా చూస్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీకు అర్థం ఏంటుంది వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ అని చెప్పేసి. అల్టిమేట్లీ ద బెస్ట్ లాంగ్వేజ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ కెరీర్ గోల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు జావా వర్సెస్ పైథాన్ అనే కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసింది అనుకుంటున్నా. మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్స్ చెప్పండి. లెట్స్ స్టార్ట్ ఎ డిస్కషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ ఇన్సైట్ఫుల్ వీడియోస్. మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అఫ్ కోర్స్ ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ నేర్చుకోవడం అనేది కంపల్సరీ. సో అందుకే 90 days లో ఏ ఎలా నేర్చుకోవాలనే వీడియో కూడా మనం చేస్తాము, స్క్రీన్ మీద ఉంటుందో అది క్లిక్ చేయండి. అంతేకాకుండా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా అందులో ఏని ఇంటిగ్రేట్ చేసి నేర్చుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. సో అది కూడా దృష్టి పెట్టండి. అంటిల్ నౌ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.